స్విట్జర్లాండ్ లో జరిగిన దావోస్ సమావేశాల్లో లిటరలీ మాటల యుద్ధం జరుగుతోంది. యూరోపియన్ యూనియన్ దేశాలు, ముఖ్యంగా మాక్రాన్ ఆల్ఫా మోడ్కు వెళ్లిపోయాడు. మాక్రాన్ ఇన్ని రోజుల తర్వాత మత్తు నుండి బయటకు వచ్చి ఇక నుండి ఫ్రాన్స్ అండ్ ఇతర యూరోప్ దేశాలు బ్రిక్స్ అండ్ G20 వంటి గ్రూప్స్ తో బ్రిడ్జ్ ను బిల్డ్ చేయాలి, వాళ్ళతో కలవాలి అన్నట్లు మాట్లాడాడు. ఒక పక్క యూరోపియన్ యూనియన్ దేశాలు గ్రీన్లాండ్ విషయంలో గొడవలు పడుతుంటే వ్లాదిమిర్ పుతిన్ బీస్ట్ మోడ్కు వెళ్లిపోయాడు. బ్యాటింగ్ ను స్టార్ట్ చేశాడు. ఈ రోజు ఫ్రెష్ గా 27 మిజైల్స్ అండ్ 315 డ్రోన్స్ తో కీవ్, జపోర్జియా, డింప్రో, ఒడెసా, ర్వీన్ ఇలా యుక్రెయిన్ యొక్క అన్ని పెద్ద నగరాలపైన దాడి చేశాడు. యుక్రెయిన్లో కీవ్లో దాదాపు 20 లక్షల మంది యుక్రెయినియన్స్ ఉంటారు. ఇప్పుడు అక్కడ వింటర్ ఉంది, చాలా చలిగా ఉంటుంది, హీటర్స్ కోసం పవర్ కావాలి. పుతిన్ ఏం చేస్తున్నాడు అంటే యుక్రెయిన్ యొక్క మేజర్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఎలక్ట్రికల్ గ్రిడ్స్ పైన, న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన, న్యూక్లియర్ ద్వారా ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది కదా, న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన దాడి చేస్తున్నాడు. జిర్కాన్ వంటి హైపర్సోనిక్ మిజైల్స్ ను బయటికి తీశాడు. ఆ లౌట్ పుతిన్ వెళ్లిపోయాడు. ఈ ఫోటోస్ చూడండి, కరెంట్ లేక బయట మంటలతో చలిని ఆర్పుకుంటున్నారు. సో సిచ్యువేషన్ చాలా అంటే చాలా క్రిటికల్ గా ఉంది. పుతిన్ కు అగేన్స్ట్ గా యుక్రెయిన్ 74 యుద్ధ విమానాలను రంగంలో దింపింది. యూరోప్, USA గొడవల మధ్యలో విజయాన్ని ప్రకటించేలా ఉన్నాడు. జపోర్జియా, డాన్బాస్ ఏరియాస్ ను తనలో కలుపుకోవాలి అని చాలా గట్టిగా పుతిన్ నిలబడ్డాడు. నాటో, USA ఇలా కొట్లాడుతుంటే పుతిన్ నవ్వుతున్నాడు. పుతిన్ ఇదే కదా డే 1 నుండి చెబుతోంది, నాటోలో మీకే యూనిటీ లేదు, మీరెందుకు యుక్రెయిన్ను కలుపుకుంటున్నారు, యూరోప్ మొత్తాన్ని నాటోలో కలిపేసి యూరోప్ను అమెరికాకు అప్పచెబుతారని చెప్పే యుక్రెయిన్ నాటోలో కలవకూడదని పుతిన్ కండిషన్ పెట్టాడు. ఇలా జరుగుతుందని పుతిన్ కు బాగా తెలుసు. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, ఐ వాంట్ గ్రీన్లాండ్, నాకు గ్రీన్లాండ్ ను గిఫ్ట్ గా ఇవ్వండి అని మొండికేసుకొని కూర్చున్నాడు. రష్యా బార్డర్ లో అమెరికన్ ట్రూప్స్, నాటో ట్రూప్స్ ఉండకూడదు, మా పైన USA నిఘా ఉండకూడదు అని చెప్పే యుక్రెయిన్ ను బఫర్ లాగా పెట్టారు. మీరు నాటోలో జాయిన్ అవ్వద్దు అని చిలక్కి చెప్పినట్లు చెప్పినా కూడా వినలేదు. అందరూ మా వెనక USA ఉంది, దమ్ముంటే మమ్మల్ని ఆపండి, మా పైన చేయేస్తే USA వస్తుంది అని అమెరికాను టాప్ లో కూర్చోబెట్టారు. ఇప్పుడు ట్రంప్ ఎవరెవరైతే గ్రీన్లాండ్ ఆక్రమణను అడ్డుకున్నారో అటువంటి దేశాలపై 10% టారిఫ్ వేశాడు. జూన్ 1 నుండి 25% టారిఫ్ వేశాడు. లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుండి రష్యన్ ఫోర్సెస్ దాదాపు 8.5 గిగావాట్స్ యుక్రెయిన్ ఎనర్జీ జనరేషన్ ను ధ్వంసం చేశారు. దీనివల్ల యుక్రెయిన్ 1.9 గిగావాట్స్ పవర్ ను ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి. ఇప్పుడు అక్కడ వింటర్ ఉంది, కరెంట్ లేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? జెలెన్స్కీను యుక్రెయిన్ ప్రజలే కిందకి దింపేసి ఇతన్ని గెంటేసి యుక్రెయిన్లో ఒక మంచి ప్రభుత్వాన్ని స్థాపించి రష్యాతో ఎంగేజ్ అయితే ఇక్కడైనా యుక్రెయిన్ బ్రతికి బట్టగడుతుంది. సో పుతిన్ చాలా కరెక్ట్ టైంలో, నాటో మధ్యలోనే చిచ్చులు గొడవలు జరుగుతున్న సమయంలో కరెక్ట్ టైంలోనే అటాక్ చేస్తున్నాడు. మేబీ ఈ వీక్లో యుక్రెయిన్ మొత్తంలో విక్టరీని ప్రకటించగలడు అంటున్నారు. ఈ రష్యా యొక్క దాడిని చూసే డొనాల్డ్ ట్రంప్ రంగంలో దిగి మేము గ్రీన్లాండ్ను ఆక్రమించుకోవడం లేదు, వీఆర్ నాట్ టేకింగ్ ఓవర్ ఇట్ అన్నట్లు మాట్లాడాడు. దావోస్లో ఫ్రాన్స్ అండ్ అమెరికా మధ్య జరిగిన మాటల యుద్ధం గురించి డీటెయిల్గా చెప్తా. ఇమాన్యుయల్ మాక్రాన్ చాలా డిప్లొమాటిక్గా ఇక నుండి యూరోప్ దేశాలు, ముఖ్యంగా ఫ్రాన్స్ బ్రిక్స్తో ఎంగేజ్ అవ్వాలి, G20 వంటి గ్రూప్స్తో ఎంగేజ్ అవ్వాలి. ఒక దేశం మాటే విన్నందుకు, ఒక దేశాన్నే ఫాలో అయినందుకు, ఒక దేశాన్ని నెత్తి మీద పెట్టుకున్నందుకు మాకు తగిన శాస్తే జరిగింది అంటున్నాడు ఇమాన్యుయల్ మాక్రాన్. డొనాల్డ్ ట్రంప్ బుల్లింగ్ నేచర్ ను తిరస్కరించాడు. మమ్మల్ని బెదిరిస్తే మేము రష్యా, ఇండియా, చైనాతో ఎంగేజ్ అవుతాము అన్నట్లు ఇండైరెక్ట్ గా చాలా బాగా మాట్లాడాడు. అంతర్జాతీయ చట్టాలను ట్రంప్ బూట్ కింద తొక్కుతున్నాడు అన్నాడు. ఇది కూడా పర్ఫెక్ట్ మాట. నిజంగానే తన బూట్ కింద తొక్కి ఎలా పడితే అలా టారిఫ్లు వేస్తున్నాడు. గ్రీన్లాండ్ ను లాక్కోవడానికి ట్రై చేస్తే ఊరికే ఉండేది లేదు అన్నాడు. తక్షణమే గ్రీన్లాండ్ లో నాటో డ్రిల్స్, యుద్ధ విన్యాసాలు చేస్తాము అన్నాడు. ఫ్రాన్స్ కూడా జాయిన్ అవుతుంది అన్నాడు. మాక్రాన్ కూడా మల్టీలాటరల్ కరెన్సీ గురించి, మల్టీలాటరల్ వరల్డ్ ఆర్డర్ గురించి మాట్లాడాడు. Because it serves our interests and those of all who refuse to submit to the rule of force. మల్టీలాటరల్ అంటే ప్రపంచాన్ని ఒకే ఒక దేశం పాలించకుండా మల్టిపుల్ దేశాలు పాలించడం. మొన్న షాంఘై సమావేశంలో షీ జిన్పింగ్ కూడా దీని గురించే మాట్లాడాడు. ఒకే ఒక దేశం, అంతర్జాతీయ చట్టాలు, వరల్డ్ డాలర్స్ రాయకుండా చైనా, రష్యా, ఇండియా, USA, యూరోప్ ఇలా అందరూ కలిసి రూల్స్ ను రాయాలి, ఫాలో అవ్వాలి. వేరే కరెన్సీతో వ్యాపారం చేయగలము అన్నట్లు హింట్ ఇచ్చాడు. ఐ ఫీల్ బ్యాడ్ ఆన్ ట్రంప్ అన్నాడు. నాకు రెస్పెక్ట్ కావాలి, మాపై బుల్లి చేయొద్దు, అది కూడా ఏవియేటర్ స్టైల్ సన్ గ్లాసెస్ వేసుకొని చాలా క్లాసీగా షంటింగ్ ఇచ్చాడు. నాకు USA ప్రెసిడెంట్ అంటే భయం లేదు, ఏమైనా చేసుకో, నువ్వు నన్ను బెదిరిస్తే బ్రిక్స్లో జాయిన్ అవుతా అన్నట్లు కేర్లెస్గా, రెక్లెస్గా మాట్లాడాడు.
నిన్న ట్రంప్ అండ్ మ్యాక్రాన్ మధ్య జరిగిన గొడవ ఏంటి అంటే, ట్రంప్ యాజ్ యూజువల్ బీయింగ్ ఏ ట్రంప్ పర్సనల్ చాట్ను రిలీజ్ చేశాడు, లీక్ చేశాడు. ఇది చాలా అంటే చాలా తప్పు. మ్యాక్రాన్ పర్సనల్గా ట్రంప్కు పంపిన ప్రైవేట్ చాట్ను లీక్ చేయడం అనేది ఘోరం, దౌర్జన్యం, పాపం. మీడియా ముందుకొచ్చి మ్యాక్రాన్ దగ్గర స్ట్రాంగ్ గవర్నమెంట్ లేదు, మెజారిటీ లేదు, రేపో మాపో మ్యాక్రాన్ పీకిపోతాడు, పీకేస్తారని చెప్పి మ్యాక్రాన్ ఈగోను హర్ట్ చేశాడు ట్రంప్. మ్యాక్రాన్ ఏం పీక్కళ్ళు, ఫస్ట్ అతని ప్రభుత్వాన్ని కాపాడుకోమను అంటాడు. గాజా బోర్డ్ ఆఫ్ పీస్ కోసం మ్యాక్రాన్ను ఆహ్వానిస్తే నా ఆహ్వానాన్ని మ్యాక్రాన్ తిరస్కరించాడు. ఫ్రాన్స్ యొక్క వైన్స్ అండ్ షాంపైన్ పై 200% టారిఫ్ వేస్తాను అని బెదిరించిన తర్వాత మ్యాక్రాన్ ప్రైవేట్ గా దయచేసి మాపై టారిఫ్లు వేయొద్దు, G7 సమావేశాన్ని కూర్చోబెట్టి డానిష్, రష్యన్, ఈవెన్ యూరోపియన్ పెద్దలందరినీ పిలిపించి ఏదో ఒక డిసిషన్ తీసుకుందాము, గ్రీన్లాండ్ గురించి మాట్లాడుకుందామని ప్రైవేట్గా పంపిన మెసేజెస్ అన్నింటినీ లీక్ చేశాడు. ఇదంతా మ్యాక్రాన్కు నచ్చలేదు. కట్ చేస్తే దావోస్లో తన కోపాన్ని బయటకక్కాడు. ఈ రోజు ట్రంప్ దావోస్కు చేరుకున్నాడు. ఎయిర్పోర్ట్లో రెడ్ కార్పెట్ వెల్కమ్ కూడా ట్రంప్కు ఇవ్వలేదు, ట్రంప్ను అవమానించారు. ట్రంప్ దావోస్లో నిలబడి నాకు గ్రీన్లాండ్ కావాలి, డెన్మార్క్ ప్రభుత్వానికి విశ్వాసం లేదు, వరల్డ్ వార్ 2లో జర్మనీ గ్రీన్లాండ్ను ఆక్రమిస్తే మేమే గ్రీన్లాండ్ను కాపాడాం, అప్పుడే గ్రీన్లాండ్ను టేక్ ఓవర్ చేసి ఉంటే బాగుండేది, డెన్మార్క్ దగ్గర యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్సే లేవు, 2 వీక్స్ బ్యాక్ రష్యా మిజైల్ ఫైర్ చేస్తే డెన్మార్క్ గ్రీన్లాండ్ను కాపాడుకోలేకపోయింది, యాంటీ ఎయిర్క్రాఫ్ట్స్ను, యాంటీ మిజైల్స్ను పంపలేకపోయింది, అమెరికా లేకపోతే నాటో లేదు, మిమ్మల్ని రష్యా నుండి మేమే రక్షించగలం, నేను అడిగినప్పుడు గ్రీన్లాండ్ ఇచ్చి ఉంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవాడిని, ఇవ్వలేదు కాబట్టి గుర్తుపెట్టుకుంటా, గ్రీన్లాండ్పై మిలిటరీ పంపి టేక్ ఓవర్ చేయను క్లారిఫై చేశాడు. దెర్ విల్ నాట్ బి ఎనీ ఫోర్స్డ్ టేక్ ఓవర్ ఆఫ్ గ్రీన్లాండ్ ఫ్రమ్ అమెరికన్ ఆర్మీ. నేను 7 యుద్ధాలు ఆపిన యూరోప్ నన్ను గుర్తించలేదు అని చెప్పాడు. నార్వేను మళ్లీ వేసుకున్నాడు. నార్వే జూరీ ట్రంప్కు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు. నార్వే నాటోలో భాగంగా ఉంది. వెస్ట్ యూరోప్కు డబ్బులు ఇచ్చాం, నాటో ఆర్మీ కోసం ఎంతో ఫండింగ్ చేశాం, రష్యా ఆక్రమణ నుండి మిమ్మల్ని కాపాడడం, మీకోసం ఎంతోమంది అమెరికన్ సైనికులు చనిపోయారు, యుఎస్ఏకు ఏమీ దక్కలేదు అని బాధపడ్డాడు. ట్రంప్ గ్రీన్ స్కామ్ అంటున్నాడు. అంటే గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ కార్స్ ఇవన్నీ స్కామ్ అంట, ఇవన్నీ భూటకం అంట, దిస్ ఈజ్ అన్ హోయాక్స్ అంటున్నాడు. అందరూ ఆయిల్ను డ్రిల్ చేయండి, క్రూడ్ ఆయిల్నే వాడండి, ఆయిల్ అండ్ గ్యాస్ యొక్క వ్యాపారాలను ముందుకు తీసుకెళ్ళండి, ప్రపంచం ఏమీ కాదు, పర్యావరణం నాశనం కాదు, ఊరికే పర్యావరణం నాశనం అవుతుంది అని చెప్పి ఇన్ని రోజులు మమ్మల్ని భయపెట్టారు. ఈ ఎలక్ట్రిక్ అండ్ గ్రీన్ ఎనర్జీ వల్ల ఎలక్ట్రికల్ ప్రైజెస్ పెరిగిపోయాయి. యూరోప్లో ఎలక్ట్రికల్ ప్రైజెస్ $1000కు పెరిగిపోయింది. నార్త్ సీ పైన యూకే ఉంది. యూకే దగ్గర ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గ్రీన్ అనే పైత్యం కారణంగా యూరోప్ డ్రిల్లింగ్ చేయడం లేదు, ముఖ్యంగా యూకే డ్రిల్లింగ్ చేయడం లేదు. పర్యావరణాన్ని కాపాడే కాంట్రాక్ట్ యూరోప్ దగ్గరే ఉందా అన్నట్లు మాట్లాడాడు. ఇంకొక టర్మ్లో రిపబ్లిక్ పార్టీ నాయకులు గనుక గెలిస్తే సోలార్, గ్రీన్, ఎలక్ట్రిక్ బ్యాటరీ స్టాక్స్ అన్నీ అధపాతాళానికి పడిపోతాయి. ఈ స్పీచ్ తర్వాత కూడా సోలార్ అండ్ గ్రీన్ ఎనర్జీ యొక్క స్టాక్స్ పడిపోయి ఉంటాయి. ఆయన ఎక్కడ నిలబడి మాట్లాడాడు? దావోస్లో నిలబడి మాట్లాడాడు. గ్రీన్లాండ్పై మిలిటరీ యాక్షన్ ఉండదు అని క్లారిఫై చేయడం కారణంగా యుఎస్ఏ స్టాక్ మార్కెట్ ఊపిరి పీల్చుకుంది. యుఎస్ఏ స్టాక్స్ స్టెబిలైజ్ అవుతున్నాయి. లాస్ట్ ఫ్రైడే గ్రీన్లాండ్ టేక్ ఓవర్ చేస్తా అని చెప్పి ఎన్ని డబ్బులు షార్ట్ సెల్లింగ్ ద్వారా, మ్యానిపులేషన్ ద్వారా సంపాదించాడో మనకు తెలియదు. ట్రంప్ పనే బాగుంది. ఏదో ఒక ట్విస్టెడ్ స్టేట్మెంట్ ఫ్రైడే రోజు ఇవ్వడం, మండే ఒక ట్వీట్ పెట్టడం, స్టాక్ మార్కెట్ క్రాష్ చేయడం, డబ్బులు సంపాదించుకోవడం, ఈ వ్యాపారమే బాగుంది. యూరోప్ ఈజ్ నాట్ హెడింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ అంటాడు. మ్యాక్రాన్కు కౌంటర్ ఇస్తూ ఫ్రాన్స్ డ్రగ్ ప్రైజెస్ పై టారిఫ్ వేస్తా అని చెప్పి గంట సేపు అందరినీ ఉతికి ఆరేశాడు ట్రంప్. యూరోపియన్ యూనియన్ కమిషన్ ఉర్సులా రంగంలో దిగి ఇండియాతో FTA డీల్ చేసుకుంటా, ఇట్స్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నది. ఈవిడ గురించి మాట్లాడాలి. రష్యా నుండి ఇండియా ఆయిల్ కొంటోంది అంటే ద సేమ్ సో కాల్డ్ యూరోపియన్ యూనియన్ ఏమంటుంది? ఇండియాపై ఇంకొక 25% సెకండరీ టారిఫ్లు వేయాలి, యుఎస్ఏ ఒకటే కాదు యూరోప్ దేశాలు కూడా వేయాలి అన్న ఈ ఉర్సులా సో కాల్డ్ నాటో సెక్రటరీ అన్న మార్క్ రుట్ ఏమంటాడు? ఇండియా ఈజ్ లీనింగ్ టువర్డ్స్ రష్యా, ఇండియా ఈజ్ బయింగ్ రష్యన్ ఆయిల్, ఇండియా ఈజ్ ఫండింగ్ ఫర్ ద వార్, యుక్రెయిన్ ఓడిపోవడానికి కారణం ఇండియా అని అన్నట్లు మార్క్ రూట్ మాట్లాడతాడు. ఇప్పుడు ఇదే యూరోపియన్ యూనియన్ కాళ్ళ బేరానికి వచ్చింది. 20 years నుండి మూలకు పడ్డ ఆ డ్రాఫ్ట్ ట్రేడ్ డీల్ను క్లోజ్ చేయనున్నారు. దిస్ ఈజ్ ద సక్సెస్ ఆఫ్ ఇండియా. యూరోపియన్ యూనియన్ ఇప్పుడు ఒంటరైపోయింది. యుఎస్ఏ వీళ్ళను దేకడం లేదు, రష్యా వీళ్ళపై దాడి చేస్తోంది, చైనాపై వీళ్ళు ఓవర్గా డిపెండెంట్ అయిపోయారు.
సో ఇండియాలో 140 కోట్ల మంది ఉన్నారు. ఇండియా యొక్క మార్కెట్ను యాక్సెస్ చేయాలని చూస్తున్నారు. ఇండియన్స్ ఏమీ పిచ్చోళ్ళు కాదు, చాలా తెలివైన వాళ్ళు. యు కెనాట్ సో ఈజీలీ డూ బిజినెస్ ఇన్ ఇండియా. ఇక్కడ ఉన్న కష్టాలు ఇక్కడ ఉన్నాయి. యూరోప్ ఎలా అయింది అంటే నా ఘర్కా నా ఘాట్కా అంటారు కదా, అక్కడ కాకుండా ఇక్కడ కాకుండా అయిపోయింది. దిస్ ఈజ్ బికాజ్ ఆ జెలెన్స్కీకు సపోర్ట్ చేసే ఇంతవరకు తెచ్చుకున్నారు. వాడి మాటలు విన్నారు, వాడు ఏం చెప్తే చేశారు. యుద్ధ విమానాలు కావాలా ఇచ్చారు, మిజైల్స్ కావాలా ఇచ్చారు, డబ్బులు కావాలా ఇచ్చారు. జెలెన్స్కీ వెనక వాడేదో హీరో అన్నట్లు వ్లాదిమిర్ పుతిన్ ను ఓడించే ధైర్యం దమ్ములు జెలెన్స్కీకి ఉన్నాయా? ఈరోజు 317 డ్రోన్స్, 27 మిజైల్స్, న్యూక్లియర్ ఫెసిలిటీస్ ను లేపి అవతల వేసింది. కరెంటు లేక 20 లక్షల మంది ప్రజలు బయట నిలబడ్డారు. బ్రిక్స్ కు సపోర్టివ్ గా చాలా మంది యూరోపియన్ నాయకులు మాట్లాడారు. ముఖ్యంగా ట్రంప్ యొక్క టోన్ బాగలేదు. ఈయన బుల్లీ చేస్తున్నట్లు మాట్లాడుతున్నాడు, ప్రైవేట్ చాట్స్ ను లీక్ చేస్తున్నాడు, యూరోప్ నాయకుల్ని డమ్మీ చేసి మాట్లాడుతున్నారు. యూరోప్ దగ్గర శక్తి లేదు అంటున్నాడు, యుఎస్ఏ లేకపోతే నాటో లేదు అంటున్నాడు, రష్యా చైనాను ఆపగలిగేది యుఎస్ఏనే, నాటోకి అంత సీన్ లేదు అన్నట్లు అందరినీ తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అని చెప్పి అన్ని యూరోపియన్ నాయకులు చాలా అంటే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయారు. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ 2026 బ్రిక్స్కు ఇండియా ప్రెసిడెంట్గా ఉంది, ప్రెసిడెన్సీ తీసుకుంది. సో ఇండియా ఒక బ్రిడ్జ్ లాగా ఉండాలి, మమ్మల్ని కలుపుకోవాలి అన్నాడు. ఉర్సులా కూడా ప్రో బ్రిక్స్ స్టేట్మెంట్ ఇచ్చింది. పుతిన్ దగ్గర వస్తే పుతిన్ పాప్కార్న్ పట్టుకొని కూర్చున్నాడు. రష్యన్ మీడియా అయితే నవ్వుతోంది, బాగైందిరా మీకు ఇలాగే జరగాలి అంటాం. వితిన్ 1 or 2 వీక్స్లో చాలా పెద్ద దాడి యుక్రెయిన్ పైన చేసి వన్స్ ఫర్ ఆల్ ఇష్యూను క్లోజ్ చేసి ఎంత వీలైతే అంత భూమిని ఆక్రమించుకొని కలుపుకొని సెటిల్ చేయాలి అని చూస్తున్నాడు. సో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.